పిల్లైన మీ అందరికీ క్రీస్తు పేరట శుభవందనములండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి మానవ శరీర ఆకార నిర్మాణం దాని గురించి మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. మానవ శరీర ఆకార నిర్మాణం ప్రపంచంలో చూస్తే అది ఒక పెద్ద అద్భుతం. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు అంటున్నాడు, మన స్వరూపం చొప్పున మన పోలిక చొప్పున నరులము చేయదమని దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు దేవుడితో చెప్తున్నాడు ఏమని? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము అంటే. ప్రేమ దేవుని పిల్లరా, ఆలోచించండి. అంటే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మానవ జన్మ అనేది ఒక అద్భుతం అండి. ప్రేమ దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచించండి. మానవ శరీర ఆకార నిర్మాణంలో మనము ముఖ్యంగా మాట్లాడుకుందాము. పనికొచ్చేటి మూడే అండి. అందులో ఒకటి గుండె, రెండవది మెదడు, మూడవది నాసికారంధ్రం. ప్రేమ దేవుని పిల్లారా, గుండె కనుక చూసినట్లయితే లబ్డబ్ 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 అని కొట్టుకుంటుంది. ప్రేమ దేవుని పిల్లారా, గుండె ఆగితే మనము మరణించినట్టే. బైబిల్ ఒక మాట ఉంటుంది, నా గుండె నాలో మండుచున్నది, నాలో మరణ భయము పుట్టుచున్నది. ఆ వాక్యము దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ఏమని? నా గుండె నాలో మండుచున్నది, దాని ద్వారా నాకు మరణ భయము పుట్టుచున్నది. అంటే గుండె ఆగిందంటే మరణము సంభవిస్తుంది. ప్రేమ దేవుని పిల్లారా, మరణము వస్తుంది. అదే విధంగా చూస్తే మరి ముక్కు కనుక ఆలోచిస్తే నాసికారంధ్రాలు. దేవుడు ఏం చేస్తాడంటే నరుని ఆత్మ, నరుని నాసికారంధ్రాలలో ఏమవుతాడండి? నరుని నాసికారంధ్రాలు ఏముదాడు? జీవాత్మ, తన జీవాత్మను ఊదాడు. తన జీవాత్మ ఊదాడు కాబట్టి, నాసికారంధ్రంలో జీవాత్మ ఊదాడు కాబట్టి మనము బ్రతుకుచున్నాము. ప్రేమ దేవుని పిల్లలు, ముఖ్యంగా చెప్పాలంటే ముక్కును మనము ఒక 5 నిమిషాలు బిగబట్టి ఉంచామనుకోండి, ఏమవుతుందండి? ఫుల్ స్టాప్ అయిపోయినట్టే, మన జీవితం ముగిసినట్టే. మరణము సంభవిస్తుంది. ప్రేమ దేవుని పిల్లలు, అంటే ముక్కు ద్వారా మరణము సంభవిస్తుంది, గుండె ద్వారా మరణము సంభవిస్తుంది. గుండె ఆగిందంటే మరణము సంభవిస్తుంది. అదేవిధంగా మూడవది మెదడు. నిజంగా ప్రేమ దేవుని పిల్లారా, మెదడు కనుక ఆలోచిస్తున్నట్లయితే మెదడుకు చిన్న దెబ్బ ఏదైనా తాగిందనుకోండి, ఏం చేస్తామండి? హాస్పిటల్కి వెళ్తాము. తర్వాత బ్రెయిన్లో, మరి మెదడులో బ్రెయిన్ ఫ్లాట్ అయిపోయింది, బ్రెయిన్ గడ్డగట్టి, మన బ్రెయిన్లో రక్తం గడ్డగట్టింది. ప్రేమ దేవుని పిల్లారా, అంటే చనిపోతాము. మెదడులో రక్తం గడ్డగట్టిందంటే అంటే మెదడులో రక్తం సరఫరా కాకపోయినా మనం చనిపోయినట్లే. గుండెలో రక్తం సరఫరా కాకపోయినా మనం చనిపోయినట్లే. అంటే మరణము మానవ శరీర ఆకారంలో మరణం ఏ విధంగా సంభవిస్తుందంటే ఒక గుండె ద్వారా, ఒక మెదడు ద్వారా, ఒక ముక్కు ద్వారా, ఈ 3 భాగాల ద్వారా. ముఖ్యంగా ప్రేమ దేవుని పిల్లారా, 3 భాగాలు, గుండె, మెదడు, ముక్కు, ఈ 3 భాగాలు ముఖ్యమైన భాగాలండి. ఈ 3 భాగాలకి ఏదైనా గాయం తగిలిందంటే మరణము సంభవించినట్టే, మనకు మరణం వచ్చినట్టే. ప్రేమ దేవుని పిల్లారా, నిజంగా ఆలోచించండి. మరి దేవుడు అంటున్నాడు, ఈ సృష్టిలో ఒక వింత మానవ శరీర ఆకార నిర్మాణము. అందుకే యోబు అంటున్నాడు, బైబిల్లో యోబు అంటున్నాడు, ఏమంటున్నాడంటే అవయవ నిర్మాణము కలిగజేస్తేవి ప్రేమ దేవుని పిల్లారా. అంటే అవయవాలు దేవుడు ఆ విధంగా అమర్చారండి. ప్రేమ దేవుని పిల్లారా, నిజంగా ప్రపంచంలో చూస్తే మానవ శరీర ఆకారం నిర్మాణం అనేది చాలా గొప్ప విషయం అని మీ అందరికీ వినిపించుకుంటూ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ